నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. అసంతృప్తి ఉంది కానీ పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ సూచనలతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రి పొంగులేటి. ఎస్సీబీసీ యువకులపై హిందూపురం పోలీసుల అరాచకం. నాగనారాయణమూర్తి ఆగ్రహం. అమరావతి ల్యాండ్ పూలింగ్ పై మంత్రి నారాయణ కామెంట్స్. ఇక డీటెయిల్స్ వస్తే, పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. జిల్లాలో దశాబ్ద కాలం ఒంటరిగా పోరాటం చేశారన్నారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారని చెప్పారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించవచ్చు. అది పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పంటారు. నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రం వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చునే. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ వారు ఒకరు ఉన్నారు, ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు గారు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ వచ్చారు. ఇప్పుడు ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకు వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాస్ విత్ ఓన్లీ 24 సీట్స్. ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6-8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసింది. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాసన నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం చెప్పంటాను నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ బారాస ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అనేక సందర్భాల్లో మేము స్పందించాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటది అని ఒక సదుద్దేశంతో భూభారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. బై ఎలక్షన్ లో కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో, పేదవాడి భూములు కొల్లగొట్టారో, ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు, ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజే హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ మెప్పు కోసం చట్టాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని గౌరవించకుండా హిందూపురం పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, ఆ అంబేద్కర్ గారి జన్మదినం అదే రోజున రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ, ఖూనీ చేస్తూ, చట్టాలను తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి దీని మీద. నాగార్జున రెడ్డి గారు 2018లో ఒక తీర్పును కూడా వెలువరించడం జరిగింది. మీడియా ముందు శిక్ష పడ్డంత వరకు కూడా, తీర్పు వెలువడినంత వరకు కూడా ఎవరిని కూడా ప్రవేశపెట్టకూడదు, చేతులకు సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా కొంతమంది మెప్పు పొందడం కోసం, వాళ్ళ బాసులు మెప్పు పొందడం కోసం, లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదంటే లోకేష్ గారో వీళ్ళ మెప్పు పొందడం కోసం ఇట్లాంటి అమానుషమైన పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. నిన్న 2 కుర్రాళ్ళు బీసీ
వర్గానికి చెందిన వాల్మీకి లోకేష్ అనేటటువంటి యువకుడు, అంబేద్కర్ నవీన్ అనేటటువంటి ఒక యువకుడు, వీళ్ళిద్దరూ టీడీపీ కార్యకర్త మోహన్, ముదిరెడ్డిపల్లికి చెందిన మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచురిస్తే దాన్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, మా నాయకుడిని అవమానిస్తూ ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లాంటి సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు ఈ లోకేష్ని కానివ్వండి, ఈ నవీన్ కానివ్వండి, వాల్మీకి లోకేష్ అండ్ దళిత నాయకుడు అంబేద్కర్ నవీన్, వీళ్ళిద్దరిని బస్ స్టాండ్ దగ్గర నుంచి హిందూపురంలో మరి కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్తూ అమరావతి ల్యాండ్ పూలింగ్ పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గూడూరు, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాల భూమి అవసరమైందని భూసేకరణ లేదా సమీకరణలపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్, ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ లెవెల్ ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కదా, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. టీటీడీ గోశాలలో గోవుల మృత్యుఘోషపై వైఎస్ఆర్సీపీ వాస్తవాలను బయటపెట్టడంతో టీటీడీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మరణాలు అబద్ధమంటూ బుకాయిస్తూనే విధి లేని పరిస్థితుల్లో ఆ వాస్తవాలను అంగీకరించారని అన్నారు. శ్రీవారి క్షేత్రంలో తాము చేస్తున్న పాపాలను కప్పిపుంచుకునేందుకు సీఎం, టీటీడీ ఈవో, చైర్మన్ తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ప్రసాదులో కల్తీ జరిగినట్టుగా అబద్ధాలు మాట్లాడి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీశారని కూడా చెప్పకనే చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్డీడీబీ రిపోర్టులో స్పష్టత లేదు అని కూడా సుప్రీంకోర్టు గమనించిన విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ప్రకటన ఎందుకు చేశారని నిలదీసింది వీళ్ళని సుప్రీంకోర్టు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న వ్యవస్థని. ప్రాథమికంగా చూస్తే కల్తీ జరిగినట్టుగా ఆరోపణలున్న నెయ్యిని వాడలేదని కూడా సుప్రీంకోర్టు గ్రహించింది వీళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి. మరి ఒక పక్కనే ఈ విషయం మీద సిట్ని అపాయింట్ చేశారు. సిట్ అపాయింట్ చేస్తే సిట్ దాని పని చేసి దాని రిపోర్ట్ ఇవ్వాలి. దానికి కొంత సమయం పడుతుంది. అది లేకుండానే సిట్ వేసిన రోజునే వీళ్ళు పత్రికా సమావేశాలు పెట్టేసి పత్రికల్లో వీళ్ళు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేస్తే వీళ్ళు సెలెక్ట్ చేసిన సభ్యులు సిట్గా ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని సమర్థించేలాగానే సిట్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటారు కదా. అంతేగాని వాస్తవాలు చెప్పేస్తే ముఖ్యమంత్రి చాలా ఫాల్స్ మాట్లాడాడన్న విషయాన్ని ఏ రకంగా సిట్ తేల్చగలుగుద్ది?
అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. మీరు సిట్ వేసినప్పుడు మీరు పత్రికాముఖంగా మాట్లాడవలసిన అవసరం వచ్చిందని. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి రాజకీయాలకి దూరంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఇంత జరుగుతున్న సుప్రీంకోర్టు సాక్షాత్తు చెప్పి నువ్వు సిట్ వేస్తున్న ఆలోచన ఉన్నప్పుడు నువ్వు పత్రికా ప్రకటన ఎందుకు చేసావు? దానికి ఇక సిట్టు దాన్ని వేసినందులో ఏం ఉపయోగం ఉంటుందంటే అమ్మంటే మరి ఈ ప్రభుత్వానికి ఇంకా ఏం సిగ్గుపడతలేదు. ఇంక వాళ్ళకి దానికి ఏమని అది తప్పు చేసామన్నా అనిపించట్లా. సుప్రీంకోర్టు ఓటుకేలు వేసామన్న విషయాన్ని కూడా వాళ్ళు ఏం పట్టించుకుని దులిపేసుకుంటారు. అసలు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టుగా ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. ఆ నిర్ధారణ లేనప్పుడు మీరు బహిరంగంగా ఎందుకు పత్రికా ప్రకటన చేశారని కూడా కోర్టు ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. అసలు కల్తీ జరిగినట్టు ఎక్కడ ఆధారం చూపించండి అంటే ఒక ఆధారం ఇప్పటి వరకు వాళ్ళు చూపించలేకపోయారు. ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకుని మాట్లాడితే ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు. అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామనాయుడు శ్రమదానం చేశారు. కూలీలతో కలిసి ఇనుప కడ్డీలు మోశారు, వెల్డింగ్ పని చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపారలోని అరుంధతిపేటలో ఆయన శ్రమదానం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి రక్షణగా స్లాబ్ను నిర్మించేందుకు నిధులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ విగ్రహాలన్నింటికీ స్లాబ్ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది. అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి. అందుకనే ఏదైతే నా నియోజకవర్గంలో ఆ స్ఫూర్తితో మరి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి స్లాబులు అన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మాణం చేసి మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నా. మరి నిత్యం నాకు అవకాశం ఉన్న నియోజకవర్గంలో ఉన్న రోజులు కూడా పని చేస్తూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ. నిడదవోలు పట్టణం చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్, హర్ష వీరిద్దరూ విజ్జేశ్వరం సమీపంలోని సీతంపేట మద్దురులంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవడం బాధాకరమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలియగానే సోమవారం సాయంత్రం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం, స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. లోతు దాదాపు 100 అడుగులు ఉండడం వల్ల యువకుల జాడ ఇంకా తెలియలేదని గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారు.
ఎంత ఆలస్యమైన గల్లంతైన యువకులను వెలుగుతీసి తీర్తామన్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న 2 చిన్నారులను చిన్న వయసులో గల్లంతు కావడం తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా చేసిందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం స్థాయి అధికారులతో చర్చించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. అటువంటి చర్చిపేటకు చెందిన 2 యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తున్నాం. మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి 2 విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవటం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటాం. నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మళ్లీ ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. స్థానిక 39వ వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్థానికులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణిచివేశామని, మళ్లీ వారి గురించి మహిళలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రోడ్లు, కాలువల గురించి అడగక ముందే వాటిని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. లింగంపేట, అదెమ్మదిబ్బ, వాంబే గృహాల ప్రాంతాలలో మేజర్ డ్రైనేజీ పూర్తవుతుందని ఆయన చెప్పారు. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 10 నెలల్లో మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే లలితానగర్ నుంచి ఆదిమ్మ దెబ్బ మించి కృష్ణారావుపేట ఇటు లింగంపేట వేమగా ఎన్ఆర్సీ దగ్గరికి కనెక్ట్ అయ్యే మేజర్ డ్రైన్, అంటే వర్షాకాలం పడతా ఉన్నప్పుడు ఈ లలితానగర్ అంతా కూడా నీట మునుగుతూ ఉంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక మేజర్ డ్రైన్ ప్రతిపాదించిన ఆ పనులన్నీ కూడా సమీక్షించడం. మేజర్ 80% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఓ 20% బర్మ్స్ ఉన్నాయి. బర్మ్స్ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో వాటర్ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏదున్నా ప్రజలందరితో చర్చించి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏదైతే లలితానగర్, వాంబే, నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా తల్లి గారు సేవ చేశారు, నా తండ్రి గారు సేవ చేశారు, నా భార్య గారు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. నేనేదో రుణపడి ఉన్నట్లున్నాను. ఇక్కడ చేస్తూనే ఉన్నాం. లింగంపేట వాంబే, లలితానగర్ కదా, లింగంపేట వాంబే. ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్కి ముందు ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి 3 బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డి బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయనివ్వాల. ఇప్పుడు వెళ్ళాం, మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు. దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పడం జరిగింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉద్యమ నిర్మాత జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభ, క్రొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది. ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు జరపాలని పీడీఎస్యూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. దీనిలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ,
జార్జి రెడ్డి కేరళలో నిర్మించారని తెలిపారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించారని 1967 సంవత్సరం నాటికి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి చేరేటప్పటికీ యూనివర్సిటీలో మహిళలపై ర్యాగింగ్లు, వెనుకబడిన వర్గాల విద్యార్థులపై దాడులు జరిగేవని, వాటిని ఎదిరించి పోరాడటంలో ముందు వరుసలో నిలిచారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే అన్యాయాలపై, అక్రమాలపై సమరశంఖం పూరించి విద్యార్థులను జార్జి రెడ్డి చైతన్యవంతం చేశారన్నారు. మతోన్మాద శక్తుల గుండెల్లో రైలును పరిగెత్తించాడని ఆయన సేవలను కొనియాడారు. ఎస్ కిరణ్ కుమార్, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభను నిర్వహించుకుంటా ఉన్నాం. దాదాపు ఒక వ్యక్తి పుట్టిగా చావు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ కామ్రేడ్ జార్జి రెడ్డి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి కామ్రేడ్ జార్జి రెడ్డి విద్య అనేది అందరికీ సమానంగా అందాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దాదాపు దేశంలో హిందూ మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే శాసిస్తూ ఉన్నాయో అటువంటి ప్రభుత్వంలో కామ్రేడ్ జార్జి రెడ్డిని అంతమొందించడం జరిగింది. కామ్రేడ్ జార్జి రెడ్డి హత్యతోనే PDSU ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు. కానీ కామ్రేడ్ జార్జి రెడ్డి మరణం తర్వాత దాదాపు 2000 మంది విద్యార్థులు ఒక సైన్యంగా బయలుదేరి కామ్రేడ్ జార్జి రెడ్డి శవాన్ని తీసుకుని మొత్తం ఊరేగింపుగా ఉస్మానియా యూనివర్సిటీ దద్దరిల్లిపోయే విధంగా చేయడం జరిగింది. కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈరోజు PDSU భావిస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.